హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడికైతే చాలామంది వెళ్ళే ఉంటారు, బట్ వెళ్ళని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపిస్తాను. మీరు ఎక్కడ మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది వీడియో అనేది. మనం ఇక్కడ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కౌంటర్లో టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకున్న తర్వాత చెప్పులు వదిలేయాలి. అక్కడ మనకి ఫోన్స్ కూడా లోపలికి అలౌ చేయరు కాబట్టి ఫోన్స్ అక్కడ పెట్టేసేయాలి. ఇంకా వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా ఏమీ తీసుకెళ్ళనివ్వరు అనమాట. ఫుడ్ ఐటమ్స్ కూడా లోపలికి అయితే ఏమీ తీసుకెళ్ళనివ్వరు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గర్ల్స్కి అయితే అంటే ఉమెన్స్కి అయితే గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ మనకి చేతికి ఓం అనే స్టాంప్ అయితే వేస్తారనమాట. అలాగే మగపిల్లలకు కానీ పెద్దవాళ్ళ బాయ్స్ కానీ వాళ్ళకి మట్టుకు స్టాచ్యూ ఉంటుంది కదా, రామానుజం స్టాచ్యూ అయితే స్టాంప్ వేస్తారనమాట. అసలు నిజంగా ఇక్కడ ఎంత మంచిగా ఉందంటే చాలా మంచిగా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత పీస్ఫుల్గా ఉందంటే. చాలా చెట్లు, మంచిగా రోడ్స్, చాలా విశాలమైన ప్లేస్, కార్ పార్కింగ్ దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా పెద్ద ప్లేస్, అంటే చాలా ఎక్కర్స్లో కట్టారనమాట. విశాలంగా ఉంది. మనకి లోపలికైతే ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు, కానీ అందుకని మీకు బయటనే చూపిస్తున్నాను. చూసారు కదా, అసలు రామానుజం స్టాచ్యూ అయితే నిజంగా చూస్తే ఎంత బాగుందో. మొత్తం గోల్డ్ ప్లేటా, అసలు గోల్డ్ తోటి చేశారు నాకు తెలియదు, కానీ మొత్తం గోల్డ్ తోటి చుట్టూ వాటర్ మనకు లోటస్ లాగా ఉండి దాని లోపల దేవుడు రామానుజం ఉంటారనమాట. అసలు గోల్డ్ లాగా ఉంటుంది. పైనకి ఎక్కాలి మనము. అది ఎంత బాగుందండి. అసలు ఈవినింగ్ వెళ్ళాలి, కానీ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట. అయితే ఇందులో 108 టెంపుల్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ 108 టెంపుల్స్ అంటే మొత్తం అన్ని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్స్ అనమాట. అంటే మన ఇండియాలో మన కంట్రీ అంటే ఇండియాలో ఎన్ని వెంకటేశ్వర స్వామి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని టెంపుల్స్, అంటే క్షేత్రాలు అంటారు కదా, అలాంటివి అనమాట. అన్నీ కూడా ఇందులో 108 టెంపుల్స్ ఉంటాయి. అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలా తిరుపతి, ఇంకా ఇంకా తిరుమల, అలా కొంచెం తమిళనాడులో ఉండేవి ఇంకెక్కడెక్కడ ఉంటాయి కదండి, అవన్నీ కలిపి 108 టెంపుల్స్ ఉంటాయన్నమాట. లోపల ఒక్కొక్క టెంపుల్ అంటే ఒక్కొక్క గుడిలాగా లోపల కట్టి ఉంటాయన్నమాట. ఒక్కొక్క దగ్గర మనకి ఒక దగ్గర తీర్థం ఇస్తారు, ఒక దగ్గర ప్రసాదం పెడతారు, ప్రసాదం లాస్ట్లో పెడతారు, ఒక దగ్గర మనకి తులసాకి ఇస్తారు, ఒక దగ్గర నాగదోషం ఉంటే పూజ చేసుకోండి అనేసి దగ్గర పూజ సింపుల్గా చేసిస్తారు అనమాట. ఇప్పుడు తిరుపతి దేవుడు ఉన్నాడు కదా, వెంకటేశ్వర స్వామి, అక్కడ అర్చన చేయించుకుంటారా అంటే అక్కడ 100 రూపీస్ తీసుకుంటారు, అర్చన చేస్తారు. ఇంకా నాగదోషం దగ్గర చేస్తారు. ఇంకా పిల్లల సరస్వతి మాత అనేసి సరస్వతి దగ్గర పూజ చేపిస్తారు చదువుల కోసమని. అక్కడ ఒక మంత్రం చదివి 3 ప్రదక్షిణలు చేసి సరస్వతి మాతలాగా పూజ చేస్తూ ఉంటారు. అలా ఒక దగ్గర తీర్థం ఇస్తారు, ఒక దగ్గర మంగళసూత్రానికి పసిపిస్తారు, ఒక దగ్గర బొట్టు ఉంటుంది. అలా 108 మనకి మధ్యలో ఆకలి వేస్తే మనకు ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు అనమాట. అంటే పులిహోర ఉంటుంది, లడ్డు ఉంటుంది, బాదుషా ఉంటుంది, మైసూర్ పాకు ఉంటుంది, మధ్యలో టీ కాఫీలు కావాలన్నా మధ్యలో అవి కూడా ఉంటాయన్నమాట. ఇంకా బయట కూడా మనకు కొనుక్కోవడానికి బయట కూడా అన్నీ ఉంటాయి, మనకి డ్రింక్స్ తాగడానికి. ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అలాంటి మనకి ఫుడ్ దగ్గర అయితే ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇంకా మనకి అక్కడ నడవడానికి కొంతమందికి అంత కన్వీనియంట్గా ఉండదు కదా, వీల్ చైర్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని లోపల తిప్పడానికి వ్యాన్స్ లాగా అవి కూడా ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. మన మైండ్ని చాలా ఫ్రెష్గా రిలాక్స్డ్గా ఉంచుకోవాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్లేస్లోకి అయితే తప్పకుండా వెళ్ళాలండి. నిజంగా మనం ఈ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే అసలు మొత్తం పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా అసలు చెట్లు ఇలా విశాలంగా, నిజంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. టెంపుల్స్ కూడా ఎంత నీట్గా అండి, వాష్రూమ్స్ కూడా అసలు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నీట్గా. హ్యాండ్ వాష్ మనకి మధ్యలో ప్రసాదం పెడతా ఉంటారు కదా, అక్కడ కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఉంటాయి, అట్లా అన్నీ అనమాట. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై. టేక్